చెప్పాను. నీతి అనే మాటకి ప్రమాణాలను అందుకోవడం, దేవుని ప్రమాణాన్ని అందుకోవడం అని అర్థం. దేవుడు నీతిమంతుడు అనే మాటకు అర్థం ఏంటంటే దేవుడులో ఉన్న గుణలక్షణాలన్నిటికీ ఆయన స్వభావం అంతటికీ కూడా ఆయన ప్రవర్తన, ఆయన ఆలోచనలు, ఆయన మాటలన్నీ కూడా అనుగుణంగా ఉంటాయి. తన స్వభావానికి అనుగుణంగానే ఆయన పనిచేస్తాడు. అందువల్ల దేవుడు తన స్వభావాలే ఆయనకు ప్రమాణం కాబట్టి తను చేసే పనులన్నీ, మాట్లాడే మాటలన్నీ, ఆలోచనలన్నీ కూడా ఆయన గుణలక్షణాలకి తగిన విధంగానే ఉంటాయి కాబట్టి దేవుడు నీతిమంతుడు. మనము నీతిగా ఉండాలి అన్నప్పుడు దాని అర్థం ఏంటంటే మనము దేవుని యొక్క ఆజ్ఞలకు, దేవుని యొక్క స్వభావానికి మనం అనుగుణంగా ఉండాలి. దేవుని ఆజ్ఞలను అలాగే దేవుని యొక్క స్వభావాన్ని మనం అందుకోవాలి. అప్పుడు మాత్రమే మనం నీతిని పొందిన వాళ్ళం అవుతాం. అప్పుడు మాత్రమే మనం నీతిమంతులు అని బైబిల్ ప్రకారం పిలువబడతాం.